కానీ మా కోడలిగా మీ ఇంటి నుంచి తను తెచ్చుకున్న ఆస్తిని తిరిగి మీకే రాసేస్తే మేమేమైపోవాలి? అందుకే ఆ ఆస్తి ఏదో రామలక్ష్మి పేరు మీద రాసిస్తే అందరికీ బాగుంటుంది కదా. అదేంటి ప్రమీళ గారు, ఇప్పుడు ఆస్తి గురించి మాట్లాడుకునే సందర్భం ఇది. మరేం చేయమంటారు? పరిస్థితులు చూస్తుంటే దినదిన గండంలా ఉన్నాయి. ఎప్పుడేమవుతుందో తెలియడం లేదు. శివాలయానికి ఇస్తానన్న పొలం కాస్త ఆవిడ చేతిలోకి వెళ్ళిపోయింది. అన్నయ్యే రాసిచ్చారని ఆవిడంటుంటే నాకేం సంబంధం లేదని అన్నయ్య అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాత్రం జాగ్రత్త పడటం మా బాధ్యత కాదా? నేను రామలక్ష్మిని మాత్రమే ఆస్తి తెమ్మని అడగట్లేదు, నా చిన్న కోడల్ని కూడా అడిగాను. తన పేరు మీద ఎప్పుడూ రాయించుకుంది. నా పెద్ద కోడలి పేరు మీద కూడా ఆస్తి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నారు? ఇది నేను అడుగుతున్న మాట మాత్రమే కాదు, మీ కూతురు రామలక్ష్మి మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది. తను మిమ్మల్ని అడగలేకపోతుందంతే. అత్తయ్య, అసలు ఏం మాట్లాడుతున్నారు? నేనేంటో మా వాళ్ళందరికీ తెలుసు. మీ నాన్న దగ్గరికి రాగానే మనసులో మాట బయటికి రావడం లేదా? నేను మాట్లాడతా. నాకు అన్నయ్య, పెద్ద కోడల దగ్గర ఆస్తి లేకపోతే రేపు ఆ చిన్న కోడలు పెద్ద కోడల్ని చిన్న చూపు చూస్తే ఏం బాగుంటుంది? అది మీకు మాత్రం అవమానం కాదా? మీరెవరైనా ఒక మాట చెప్తే నేను వెళ్ళి కోర్టులో తెచ్చుకుంటాను, అంతేకాని ఆ ఆస్తి కోసం ఎక్కువ కాలం ఎదురు చూసే ఓపిక మాకు లేదు. అక్కర్లేదమ్మా, ఇంటి విషయాల్లో కోర్టు మెట్లెక్కాల్సిన అవసరమే లేదు. ఆస్తి కూడా నా పేరు మీద రాయమని వాళ్ళని అడగలేదు, వాళ్ళిద్దరే రాశారు. తిరిగి మళ్ళీ తన పేరు మీదే నేను ఈ ఆస్తి రాసిస్తాను. అదే చేత్తో నా కోడలి పేరు మీద కూడా ఆస్తి రాసిచ్చే అన్నయ్య. రామలక్ష్మికి రాసిచ్చాక ఆచికి రాసివ్వకుండా ఉంటారా? ఎవరాస్తి వాళ్ళ పేరు మీద నేనే దగ్గరుండి రిజిస్టర్ చేయిస్తాను. ఆ విషయంలో ఎవ్వరూ ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పటికే నేను సగం చచ్చిపోయి ఉన్నాను. మళ్ళీ కోర్టు మెట్లెక్కి తలవంపులు తీసుకురాకండి. ఆస్తి రాసిస్తే ఇక ఏ సమస్య ఉండదన్నయ్యా. వెళ్ళొస్తానన్నయ్యా.